2014 లోక్సభ ఎన్నికల్లో పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బతీసింది. 543 సీట్స్ లో కేవలం 44 సీట్లలో గెలిచింది. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ కు ఇంత తక్కువ సీట్లు రావడం ఇదే తొలిసారి. అవినీతి, వారసత్వ రాజకీయాలంటూ మోడీ చేసిన ప్రచారాలు బంపర్ హిట్ కొట్టాయి. 282 స్థానాల్లో అఖండ విజయంతో బీజేపీ దుమ్ము రేపింది. 2014 లోక్సభ ఎన్నికల్లో అసలు లీడర్ ఆఫ్ అపోజిషనే లేరంటే మోడీ సునామీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉండాలంటే మొత్తం సీట్లలో కనీసం 10% అంటే 55 సీట్లలో గెలవాల్సి ఉంటుంది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ మోడీ వేవ్ కొనసాగింది. ఉరీ సర్జికల్ స్ట్రైక్, పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తో ప్రజల్లో మోడీకి ఫాలోయింగ్ మరింత పెరిగింది. రిజల్ట్ 543 సీట్స్ లో ఒక్క బీజేపీకే 303 సీట్లొచ్చాయి. విపక్షాలు మళ్లీ చిత్తుగా ఓడిపోయాయి. కాంగ్రెస్ కు ఈసారి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా దక్కలేదు. కేవలం 52 సీట్లలో విజయం సాధించింది. మరి ఈసారి కాంగ్రెస్ పుంజుకుంటుందా? మీరేమంటారు? కామెంట్ చేయండి.